బోండామ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న. కాదు అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు. నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. బోండామ్మ గారి భార్యను మేయర్ కింద ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు చెబితే బోండామ్మ గారు ఆగరా? ఏదో మాట్లాడేసి ఏదేదో విచిత్ర ఆరోపణలు చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నువ్వు వెళ్ళిపో. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 19 వరకు విజయవాడకి ఒక 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపించండి. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ ఎంత చేసాం మేము ప్రాంతంలో. ఎంపీ లాడ్స్ అంటే అది ప్రభుత్వ నిధులు. ప్రభుత్వ నిధుల్లో ఎవరు ఎంపీ ఉన్నా అలాగా ఎంపీ లాడ్స్ ఖర్చు పెట్టాల్సిందే. అదేదో కొత్తగా ఈయన ఏదో చేసేసినట్టు బిహేవ్ చేస్తే అట్లా అయ్యి ఎంపీ లాడ్స్. ఈయన మేము చూస్తున్నాం, ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఏ రోజు వైద్యానికి కానీ విద్యకు కానీ లేకపోతే ఎటువంటి సహాయం చేసిన పాపాన. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా. ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలన్న. ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నాకు తెలిసి ఎప్పుడు. అది అమరావతిని విమర్శించాడు. అమరావతిని విమర్శించాడంటే నువ్వు బ్లూ మీడియా దీంట్లో పడ్డావేమో. ఒకటి గుర్తుంచుకో, రాష్ట్ర ప్రజలందరూ అమరావతి రాజధాని కావాలని నిరంతరం కోరుకుంటున్నారు. ఆ అమరావతి రాజధాని కావాలనే కోరుకునే దాంట్లో నువ్వు 3 రాజధానులు సపోర్ట్ చేశావు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ముఖ్యంగా చాలా బాధపడుతున్నారు నిన్న నీ వ్యాఖ్యలకి. లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదు రావాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ. లోకేష్ గారి కుటుంబం ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం. అటువంటి కుటుంబంలో ఒక మనవడు అంటే మాజీ ముఖ్యమంత్రి మనవడు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు. అంతేకాకుండా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఎప్పుడైతే రాష్ట్రంలో స్తబ్దతగా ఉందో, ఆ సమయంలో పార్టీ స్తబ్దతగా ఉందో, ఆ సమయంలో ఆయన ప్రారంభించిన పాదయాత్రలో కొన్ని లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు అడుగులో అడుగేసి నడిచిన వ్యక్తి ఆయన. అంటే లక్షల మంది ఆయన అనుమానం ఉన్నారు. అది ఆయన స్థాయి. నువ్వు నిన్న ఓ పార్టీ నువ్వు మారతాననే వాడికి ఇద్దరు లేరు. నీ స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి? అటువంటి స్థాయి వ్యక్తిని నువ్వు విమర్శించడం అంటే నవ్వు వస్తుంది. ఆయన ఎప్పుడు మన కుటుంబం, ఆ కుటుంబం దగ్గరలో కూడా వెళ్ళగలిగే స్థాయిలో లేని కుటుంబం. అటువంటి కుటుంబాన్ని నువ్వు విమర్శించటం చాలా సిగ్గుచేటుగా నాని గారికి చెప్తున్నాను.